ఈ మునగాకు వేయటానికి కారణం కరోనా వచ్చినప్పుడు అందరిలాగా మేము గూడా కరోనా బారిన పడినాము. అదే టైంలో కొంచెం క్యాన్సర్ రిస్క్ గూడా ఉందని చెప్పారు డాక్టర్ గారు. ఈ కరోనా తిరుగుతా ఉన్నప్పుడు ఇలా ఉన్నప్పుడు అది కొంచెం థైరాయిడ్ క్యాన్సర్ రిస్క్ వస్తుందని చెప్పారు. దానికి మెడిసిన్ ఏం లేదు. సర్జరీ చేయాల్సుంటుంది. కీమో ఇవ్వాల్సుంటుంది. ఎవరికి చెప్పారు? నాకు. మీకు. ఓకే. యెస్. ఆ! నేను గూడా కరోనా బాధితురాల్లో. హ్మ్. అప్పుడు నేను టెక్స్‌టైల్స్ బిజినెస్ మామూలుగా. హైదరాబాద్‌లో బ్రాంచ్ ఉండింది. అక్కడ ఒక 2 బ్రాంచెస్ బాగా టెక్స్‌టైల్స్‌లో బాగున్నాం. బొటిక్, హ్మ్. లేడీస్ సంబంధించిన స్టిచ్చింగ్ గాని, అసలు మా ఏరియాలో ఫస్ట్ టైమ్ మేము కలకత్తా టైలర్‌ని పెట్టింది నేను 2009లోనే పెట్టాను. ఇక్కడ హైదరాబాద్‌లో గూడా అప్పుడప్పుడే వస్తున్నప్పుడే నేను పెట్టున్నాను. హైదరాబాద్‌లో ఎక్కడుండేదండి? ఇప్పుడు గూడా ఉందండి? ఇప్పుడు తీసాము. ఇంగ హెల్త్ బాలేని తర్వాత తీసాము. ఓకే. అప్పుడు హాస్పిటల్‌కెళ్ళినప్పుడు మెడిసిన్ ఏమన్నా ఉందా అని అడిగాను. ఫస్ట్ టైమ్ నేను డెలివరీలు కూడా నార్మల్ డెలివరీ. ఒక్క టాబ్లెట్ లేకుండా ఇద్దరు పిల్లల్ని డెలివరీ చేయించుకున్నాను. అసలకి ఏమి డిసీజ్ అనేది లేదు. జ్వరం గాని ఎప్పుడు గూడా చాలా యాక్టివ్‌గా ఉండేదాన్ని. ఫస్ట్ టైమ్ కరోనా అప్పుడు అలా వినాల్సొచ్చింది. అంతకుముందు మా అత్తయ్య గారు కూడా చనిపోయారు క్యాన్సర్ బారిన పడి. ఆ చావు ఎలా ఉంటదో నేను కళ్ళారా చూసా. ఆమెను సాకినప్పుడు నేను చూసాను. ఇంక నాకు అది గుర్తొచ్చిందంతా. ఇట్లా క్యాన్సర్ బారిన పడతా ఉన్నాము అని చెప్పేసి ఒక 2, 3 గంటలు స్పృహలో రాలేదు. తర్వాత ఏం జేయాలని ఆలోచించి ఇంగ ఫ్యామిలీతో డిస్కస్ చేసినప్పుడు సర్జరీ చేయించుకో ఎలాగైనా చనిపోతావు. హ్మ్. నువ్వు సర్జరీ చేయించుకో. బెటర్‌గా ఏమన్నా ఫస్ట్ స్టేజ్‌లో ఉన్నా, ఏమన్నా బతికే ఛాన్స్ ఉన్నా బతుకుతావు. నువ్వు కంగారు పడకుండా సర్జరీకెళ్ళమని అందరూ మినిమమ్ క్లోజ్ సర్కిల్‌లో ఉన్న వాళ్ళకి చెప్పాము. అప్పుడు డాక్టర్ గారు సరే మనీ కట్టాం. సర్జరీకి మనీ కట్టినప్పుడు 2 మంత్స్ టైం జెప్పారు. ఏ ఊర్లో జరిగిందండి సర్జరీ? వేలూరు సర్జరీ జరగలేదు. సర్జరీకి మనీ కట్టాము. అచ్చా! వేలూరు సీఎంసీ హాస్పిటల్. ఓకే. అప్పుడు వాళ్ళు టైం జెప్పారు. అంటే గొంతులు మనం కొయ్యమన్నా గానీ ఇక్కడ కదా థైరాయిడ్. హ్మ్. కొయ్యటానికి గూడా డాక్టర్ వెయిటింగ్ లిస్ట్ ఉందక్కడ. ఓహ్! నాకేమో వాయిస్ రావట్లేదు. అంతా బొంగురు పోయినట్టు వాయిసు. థ్రోట్ గుటక వే క్యాన్సర్ ఉందని చెప్పారండి? థ్రోట్ క్యాన్సర్‌గా థైరాయిడ్ క్యాన్సర్. ఓకే. థైరాయిడ్ హ్మ్. రిస్క్ ఉందని జెప్పారు. రిస్క్ కనిపిస్తా ఉంది. హ్మ్. అంటే నాకు ఇంకా మీరు బయాప్సీ చేయలేదు గదా! ఎలా నిర్ధారణ జేస్తున్నారంటే, మీ ఒంట్లో ఉన్న కొన్ని రకాల బ్లడ్ టెస్ట్‌లలో ఈఎస్ఆర్ అయితేమి, యాంటీ టీపీఓ అయితేమి, పీహెచ్ లెవెల్స్ అయితేమి, చాలా బ్లడ్ టెస్ట్‌లలో ఆ బ్లడ్ టెస్ట్‌లను బట్టి మాకు సింప్టమ్ కనిపిస్తూ ఉంది. స్కానింగు, తర్వాతొచ్చేసరికి ఎంఆర్ఐ స్కానింగు, సిటీ స్కానింగ్‌లు అవన్నీ జేశారు. బట్ బయాప్సీ ఒక్కటి మనం కట్ చేసిన తర్వాతనే తీయాల్సుంటుంది. ఓకే. ఇట్లా చూసిన తర్వాత వాళ్ళు సరే నీ బాడీ ఇట్లా టెస్ట్‌లలో మాకు కనిపిస్తా ఉంది. బట్ నువ్వు ఓకే అంటే తర్వాత కీమో ఇవ్వాలి. అప్పుడు డిస్టర్బెన్స్ అవ్వకూడదు. ఒకవేళ నార్మల్ వచ్చిందంటే బయాప్సీలో హ్యాపీగా ఇంటికెళ్ళిపోదురు. థైరాయిడ్ అనేది తీసేస్తాం కాబట్టి ఆ గ్లాండ్ మీరు టాబ్లెట్ ఏసుకోవాల్సి ఉంటుంది. ఇది రిస్క్ అని జెప్పారు. ఓకే అని డబ్బులు కట్టాము. అప్పుడు వాళ్ళు ఇలా యూ షేప్‌లో కట్ జేస్తాము. ఇలా ఉంటుంది. ఆ గీత గూడా ఎప్పటికుంటది మీకు. జ్యువెలరీతో కట్ జేసుకోవాలి. లేడీస్ కాబట్టి చెప్తున్నాం అని డాక్టర్ ఫుల్ ఎక్స్‌ప్లెయిన్ జేశారు. ఇంకా సరే ఓకే జేసి డబ్బులు కట్టి అప్పుడు అర్థమైంది. గొంతులు కోయటానికి గూడా 2 నెలలు టైం గావాల్సొచ్చింది. అంతమంది వెయిటింగ్ ఉన్నారు. రైట్. డబ్బులు కట్టినా గూడా సర్జరీ ఆ టైంలో అవ్వలేదు. 2 నెలలు టైం ఉందన్నారు. మళ్ళీ 2 నెలల తర్వాత మన డేట్ వచ్చినప్పుడు ఎళ్ళాను. అప్పుడు ఎయిడ్స్ టెస్టు, ఈ కరోనా టెస్టులు నార్మల్ గాబట్టి చేశారు. ఆ! అప్పుడు మళ్ళీ ఆల్రెడీ నాకు 2, 3 నెలల క్రితం వచ్చింది కరోనా. కరోనా తర్వాత ఇదంతా వచ్చింది నాకు. కానీ అక్కడ వాళ్ళు టెస్ట్ జేసి కరోనా పాజిటివ్ చూపిస్తుంది. ఇంక 21 మంత్ ఆగాలని జెప్పారు. హ్మ్. అంతా డ్రెస్ ఏసారు. అంతా మత్తు టెస్టులు అన్నీ అయిపోయింది. మార్నింగ్ చెయ్యాలి. నైటు అది తీసుకున్నారు శాంపిల్స్ కరోనా కోసం. తెల్లవారుజామున 4 చెప్పారు వచ్చి. కరోనా పాజిటివ్ కనిపిస్తా ఉంది. మీకు ఈరోజు సర్జరీ లేట్ అవుతా ఉంది. మీరు క్వారంటైన్‌కెళ్ళాల్సి ఉంటుందని. నేను బాగానే ఉన్నా గదా! నాకొచ్చింది 3 నెలల క్రితం వచ్చింది కరోనా. అది ఇంకా బాడీలో ఆ సింప్టమ్స్ ఉండి వాళ్ళకేమైనా కనిపించినాయేమో అని చెప్పేసి మళ్ళీ ఇంటికొచ్చేసాం. హ్మ్. అప్పుడు నేను కొన్ని కొన్ని ప్రకృతి వ్యవసాయం ద్వారా తీసుకున్న ఫుడ్ అయితేమి, వాటర్ అయితేమి, ఫాస్టింగ్ అయితేమి, న్యాచురల్ పద్ధతిలో ప్రకృతి వనం ప్రసాద్ గారైతేమి, కాదర్వల్లి గారైతేమి, వీరమాచినేని గారైతే, మంతెన సత్యనారాయణ గారైతేమి వీళ్ళందరిని కలిసాము. హ్మ్. కలిసి చివరగా మంతెన సత్యనారాయణ గారి ఆశ్రమానికెళ్ళాను. హ్మ్. ఫాస్టింగ్ చేశాను 21 డేస్. హనీ ఫాస్టింగ్ చేశాను. హనీ, వాటరు, మునగాకు తాగాను. 21 డేస్. నాకు 6థ్ డే రోజు వాయిస్ వచ్చింది. క్లియర్‌గా గుటక మింగటం అంతా అర్థమైంది. ఆ! నాకు 6థ్ డే రోజు అర్థమైంది నా జబ్బు పోయిందని. కానీ మా అమ్మగారికి అప్పుడే చెప్పా. తెల్లవారుజామున నాకు లేచినప్పుడు గుటకేయనిచ్చింది. నేను అప్పుడే ఫోన్ చేశా, "అమ్మ నాకిట్లా ఉంది, బాగుందంటే." సరే 21 డేస్ కంప్లీట్ చేసిరా అని చెప్పి. అప్పుడు డాక్టర్‌ని కలిసినప్పుడు సైజ్ తగ్గిపోయింది.
కొన్ని రోజులు వెయిటింగ్ చేద్దామని చెప్పి అటు వెయిట్ చేసి ఒక ఫైనల్ డే ఒక 6 months తర్వాత మనీ రిటర్న్ ఇచ్చారు తగ్గిందని. నేను ఆ 21 days తర్వాత మీకు విజయరామ్ గారు తెలుసు కదా, ఆ ఇంటర్వ్యూ రోజు కూడా నేను అక్కడే ఉన్నాను. అప్పటి నుంచి నాకు మీరంటే ఇష్టం. ఆ రోజు అప్పుడు నేను తెలియకపోవచ్చు, అప్పటికి నేను ఆయన శిష్యురాలు, నేను వ్యాధి బారిన పడి ఆయన శిష్యురాలని. అన్ని నాటు విత్తనాలు, కూరగాయ విత్తనాలు, విత్తనంలోనే జీవం ఉంది. మనం చేసిన తప్పేంటి, ఎందుకు ఇలా క్యాన్సర్ రిస్కులు వస్తుంది జనాలకి, మా అత్తయ్య గారు చేసిన తప్పేంటి, తర్వాత నేను చేసిన తప్పేంటి. మా అత్తయ్య గారు చనిపోయిన తర్వాత నేను లైఫ్ స్టైల్ ఏం చేంజ్ చేయలే. ఆమెకి ఏదో వచ్చింది, ఆమె పోయింది అనుకున్నాం, కానీ నా దానికి వచ్చినాక తెలిసింది, ఓహో ఇది అందరికి వచ్చింది, ఇలాగే ఉంటే మనము ఆహార శైలి మార్చుకోవాలి ఖచ్చితంగా అనేది అప్పుడు అర్థమైంది. అప్పుడు టెక్స్టైల్స్ ఆపి నా కూరగాయలను పండించుకోవాలిగా, ఎవరు పండించే వాళ్ళు లేరు. ముందు నాటు విత్తనాలు వేసేవాళ్ళు లేరు. సొరకాయలు ఇంత పొడుగు కాయాలి, పాలకూర ఇంత వెడల్పు ఉండాలి, ఇట్లా ఉంది మన లేడీస్. నేను కూడా ఒకప్పుడు అంతే, మార్కెట్కి వెళ్తే పెద్ద సొరకాయ తెచ్చుకుంటాను. అక్కడ 20 rupees అన్నారు అనుకోండి, పెద్ద సొరకాయ తెచ్చేదాన్ని. అప్పుడు ఆ హెల్త్ బాగాలేనప్పుడు ఈ నాటు కూరగాయలు తీసుకొని సేవ్ ఆఫీస్లో అవి వేయాలంటే నేనే రైతును కావాల్సింది వచ్చింది. అప్పుడు నేను ఆవులు తీసుకొని కొన్ని ఆవు మూత్రం, ఆవు పేడ, ఆవు మజ్జిగ, వీటితోటి కషాయాలు చేసుకుని విజయరామ్ గారి దగ్గర కొంతమంది చాలా దగ్గర నేర్చుకున్నాను. కషాయాలు కూడా 10 మంది దగ్గర ట్రైనింగ్ తీసుకున్నాను. చిన్న కూరగాయల తోట అయినా కానీ తీసుకున్నాను. తీసుకొని కూరగాయలు అన్నీ పండుతున్నాయి, అన్ని అన్ని తింటున్నాము, ఆరోగ్యం బాగుంది. 10 సంవత్సరాలు వెనక్కిపోయింది. 42 సంవత్సరాలు ఆ రోజు, 3 సంవత్సరాల క్రితము. మళ్ళీ 32లో ఎలా యాక్టివ్గా ఉన్నాను అలా ఉన్నా. అప్పుడు మా బాబు గమనించాడు ఇదంతా. ఈ కూరగాయలు అందరికీ పండిద్దామమ్మా, ఎకరాలు మనం ఏం చేసుకుంటాం, ఎక్కువ వచ్చిన మార్కెట్ చేద్దాము, అమ్ముదాం, నార్మల్ రేట్కి అమ్ముదామంటే మార్కెట్కి వెళ్తే నాటు విత్తనాలు కదా, విజయరామ్ సార్ ఇచ్చే మొత్తం నాటు విత్తనాలు. ఈ సొరకాయ చిన్నగా ఉందమ్మా, మార్కెట్లో పోలేదని రిటర్న్ ఇచ్చేశారు. ఈ పాలకూర చిన్నగా ఉంది, ఈ కొత్తిమీర చిన్నగా ఉంది, ఇవి ఎవరు లైక్ చేయట్లేదు, ఇది రిజెక్ట్లో ఉన్నాయేమో, మీరు తీసుకెళ్ళండి అని చెప్పారు. అప్పుడు నాకు అనిపించింది, దీన్ని ఎక్కడ చేర్చాలి. మన ఏరియాలో చాలామంది పేషెంట్లు ఉన్నారు, వాళ్ళు ఇది తినే స్థితిలో లేరు. కానీ త్రూఅవుట్ ఇండియా అంతా వెళ్తే ఎవరో ఒక దిట్టు దీన్ని తినగలుగుతారు కదా అని అప్పుడు సోలార్ డ్రైవర్ ఆలోచించాము. సోలార్ డ్రైవర్ ఆలోచించి ఆ ఎక్స్ట్రా వచ్చిన పాలకూర, చుక్కకూర, పుదీనా, ఏదైనా సరే ఆకుకూరలన్నీ తయారు చేసి డ్రై లీఫ్ మాకు తెలిసిన వాళ్ళ ద్వారా అమ్మటం అలవాటు చేసాం లైట్గా, నార్మల్ రేట్కే. అప్పుడు మా బాబు అన్నాడు, ఎక్కడికైనా మనం చేర్చగలిగేది మునగాకు ఒకటి, ఆకుకూరలే నువ్వు కాన్సెప్ట్ పెట్టుకున్నావు కాబట్టి మునగాకును ఎంచుకుందాం. ఇన్ని ఆకుకూరలు తినేటి ఒక్క మునగాకులో నువ్వు తిని చూసావు కదా, మనం మునగాకుని ఎక్కువ బండిచ్చేసుకొని మునగాకుని అందరూ చేరుద్దాము. ప్రతిరోజు ఒక ఆకుకూర తింటున్నారు, కానీ అన్ని ఆకుకూరలు తింటేనే మంచి న్యూట్రిషన్ ఉన్నప్పుడు అన్ని ఆకుకూరలలో ఉండేది మునగాకులో ఉండింది. అందుకని ఈ మునగాకుని మనం మెయిన్ పంటగా ఎంచుకుందామని చెప్పేసి ఇప్పుడైతే 100 ఎకరాలు వేసాను. ఫస్ట్ 1 ఎకరా వేసి ఏం తెగులు వస్తున్నాయి, అవి ఎలా మనం ఈ కషాయాలకు కానీ దాన్ని ఎలా పండించాలనేది ఒక 1 year చూశాను. తర్వాత 5 acres వేసాను. మార్కెట్ చూసుకుంటూ ఎట్లా ఏంటి అనేది ఆలోచించుకుని తర్వాత 30 ఎకరాలు వేసాము. ఇప్పుడు 100 ఎకరాలు మేము వేసాము. రైతుల సహాయంతో ఇంకొక 100 ఎకరాలు, కొంతమంది మహిళా రైతులు కానీ మామూలు రైతులు కూడా అందరికి అవకాశం ఇచ్చాము. మా దగ్గర ఉన్న ఎంప్లాయీస్ కూడా అందరూ లేడీస్ తోటి ఇది చేస్తున్నాను. అప్పుడు ఎలాగా తీసుకున్నారు? కషాయం రూపంలో తీసుకున్నారా లేకపోతే పొడి రూపంలో తీసుకున్నారు? మీరు ఆశ్రమంలో పౌడరే. ఎందుకంటే పౌడర్, వేడి నీళ్ళల్లో పౌడరు, తేనె, నిమ్మరసం. చేదుగా ఉంటుందండి కొంచెం? చేదు ఉండదండి. అదే ఇది నేను ఈరోజు మిమ్మల్ని అంజలి గారి ద్వారా అయినా జనాలకు తెలిస్తే మునగాకు చేదు ఉండదు అనే దానికోసం నేను ఇంత దూరం వచ్చాను, మీ ద్వారా అయినా తెలుస్తుందని.